అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఛానల్లో ఈరోజు మనం చెప్పుకుపోయే టాపిక్ ఏమిటంటే, మీరు వింటే మీ గుండెలయ ఒక్క క్షణం ఆగిపోతుంది. మనిషి భూమి మీద పడగానే జీవక్రియ మొదలవుతుంది. ఆ జీవనక్రియే మనిషి బతుకున్నాడు అనడానికి ఏకైక నిదర్శనం. ఒక సెకను నుండి 100 ఏళ్ళ వరకు ఈ జీవనక్రియ నిరంతరం నిరాటంకంగా సాగుతూనే ఉండాలి. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ జీవనక్రియ సక్రమంగా జరగడానికి మనిషికి మొదటగా అత్యంత ముఖ్యంగా కావాల్సింది ఏమిటో తెలుసా? అదే ఊపిరి, అంటే స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్. ఆహారం లేకపోతే మనిషి కొన్ని వారాలు బతకగలడు. నీరు లేకపోతే కొన్ని రోజులు బతకగలడు. కానీ ఒక్క 3 నిమిషాలు ఊపిరి ఆడకపోతే మనిషి శవం అయిపోతాడు. అంతటి విలువైన ఊపిరి మనకు ఉచితంగా ఇస్తుంది ఈ ప్రకృతి. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? ఆ ఊపిరిని అందించే చెట్లను నరికేస్తున్నాడు. బ్యాటరీల పొగతో, వాహనాల కాలుష్యంతో మనం పీల్చే గాలిని విషపూరితం చేస్తున్నాడు. మన పూర్వీకులు అడవులను, చెట్లను దైవంగా పూజించి స్వచ్ఛమైన గాలిని పీల్చారు. కాబట్టే 100 ఏళ్ళు బతికారు. మరి ఈరోజు మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ కంటే విషమే ఎక్కువ ఉంటుంది. అందుకే చిన్న వయసులోనే ఊపిరితిత్తుల రోగాలు, ఆస్మా, గుండె జబ్బులు వస్తున్నాయి. నోరరిగిన చిన్నపిల్లలకి వస్తున్నాయి. చూసారా? ఓ మనిషి నువ్వు మారాలి. నీ జీవితం మొదటి శ్వాసతో మొదలై చివరి శ్వాసతో ముగుస్తుంది. ఆ శ్వాసను కాపాడుకోవాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి. చెట్లను నాటాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. దీనికి సంబంధించి మానవ శ్వాసక్రియ వ్యవస్థ గురించి ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మనిషి పుట్టిన సెకను నుండి చనిపోయే వరకు ఊపిరి ఎలా అందుతుందో, ఆ జీవన క్రియ ఎలా జరుగుతుందో వివరించే అద్భుతమైన సైంటిఫిక్ చిత్రం ఇది. ప్రేక్షకులారా, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది మన లోపల నిరంతరం జరిగే అద్భుతమైన శ్వాస వ్యవస్థ. మనిషి బతుకున్నాడు అనడానికి మొదటి నిదర్శనం శ్వాసక్రియ అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ వ్యవస్థలో లోపాలు, అసలు ఈ వ్యవస్థ లోపల ఏం జరుగుతుందో తెలుసా? నాసికా రంధ్రాలు. మనం పీల్చే గాలి మొదట ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. ప్రకృతి మన ముక్కులో చిన్న చిన్న వెంట్రుకలను, తేమను ఇచ్చింది. ఎందుకంటే బయట ఉండే దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి. కానీ ఈరోజు మనం కాలుష్యాన్ని ఎంతగా పెంచేశామంటే ఆ ముక్కు రంధ్రాలు కూడా తట్టుకోలేనంత విషవాయువులు లోనికి పంపిస్తున్నాం. 2. వాయునాళాలు. ముక్కు ద్వారా వెళ్ళిన గాలి ఈ గొట్టం ద్వారా కిందకు ప్రయాణిస్తుంది. 3. ఊపిరితిత్తులు. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ ఈ ఊపిరితిత్తుల రక్తంలోకి పంపుతాయి. ఆ రక్తం గుండా
మన శరీరంలో ప్రతి కణానికి చేరి మనకు శక్తినిస్తుంది. అదే సమయంలో శరీరంలో తయారైన చెడు వాయువును, కార్బన్ డయాక్సైడ్ను ముక్కు ద్వారా బయటకు నెట్టేస్తుంది. ఇంకా చెప్తాను చూడండి. ఇంతేకాదు, ఆహారం నీరు లేకుండా బతకవచ్చు, కానీ మనిషి ఆహారం లేకపోతే 21 రోజులు బతకగలడు. నీరు లేకపోతే 3 రోజులు బతకగలడు. కానీ ఒక్క 3 నుంచి 4 నిమిషాలు ఊపిరితిత్తులు ఆక్సిజన్ అందకపోతే మెదడు చనిపోతుంది. మనిషి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. కణాల ఆకలి. మన శరీరంలో దాదాపు 37 ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. ఈ కణాలన్నీ బతికి ఉండాలంటే వాటికి ప్రతి సెకను ఆక్సిజన్ అందాలి. ఆ ఆక్సిజన్ అందే ప్రక్రియే జీవనక్రియ. మన పూర్వీకుల రహస్యం. మన తాతలు ముత్తాతలు పొద్దునే లేచి చెట్ల మధ్య నడిచేవారు, ప్రాణాయామం చేసేవారు. ఎందుకంటే అప్పుడు గాలిలో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉండేది. అందుకే వాళ్ళు ఊపిరితిత్తులు ఇనుములా బలంలా ఉండి 100 ఏళ్ళు జీవించారు. ప్రేక్షకులారా, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అద్భుతమైన చిత్రాన్ని చూడండి. వీటిని సైన్స్ భాషలో ఆల్వియోలై లేదా వాయుగోళాలు అంటారు. ఇవి చూడడానికి ద్రాక్ష గుత్తులా ఉంటాయి. మన ఊపిరితిత్తుల లోపల ఇలాంటి దాదాపు 300 నుండి 500 మిలియన్ల ఉంటాయి. అంటే 30 నుండి 50 కోట్లు. మన ముక్కు ద్వారా పీల్చే గాలి చివరికి ఈ చిన్న చిన్న సంచుల లాంటి నిర్మాణాల్లోకి చేరుతుంది. అక్కడే మన శరీరంలో అతిపెద్ద అద్భుతం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో చెప్దాం. మొదటగా ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళడం. మనం పీల్చిన స్వచ్ఛమైన గాలిలోని ఆక్సిజన్ ఈ వాయుగోళాల చుట్టూ ఉండే సన్నటి రక్తనాళాల ద్వారా నేరుగా మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. మరి కార్బన్ డయాక్సైడ్ ఎలా బయటికి వస్తుంది? అదే సమయంలో శరీరం మొత్తం ఉపయోగించుకోగా మిగిలిన చెడు గాలి కార్బన్ డయాక్సైడ్ను రక్తంలోంచి ఈ సంచుల్లోకి వచ్చి మనం శ్వాస వదిలినప్పుడు ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ బొమ్మను ఒకసారి చూడండి. మన లోపల ఇంతటి అద్భుతమైన బ్యాటరీ నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుంది. మనం పడుకున్నా మేలుకున్నా ఈ జీవనక్రియ సాగుతూనే ఉంది. కాబట్టే మనం బతికి ఉన్నాం. మనకి కళ్ళు తెరిపించే నిజాలు పూర్వీకుల రహస్యం గురించి చెప్పుకుందాం. మన శరీరంలో దాదాపు 37 ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. ఈ కణాలని బతికి ఉండాలంటే వాటికి ప్రతి సెకనుకు ఆక్సిజన్ అందాలి. ఆ ఆక్సిజన్ అందే ప్రక్రియే జీవనక్రియ. మన తాతలు ముత్తాతలు పొద్దున్నే లేచి చెట్ల మధ్య నడిచేవారు, పొలం పనులు చేసేవారు, ప్రాణాయామం కూడా చేసేవారు. ఎందుకంటే అప్పుడు గాలిలో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉండేది. అందుకే వాళ్ళు ఊపిరితిత్తులు ఇనుములా బలంగా ఉండి 100 ఏళ్ళు జీవించారు.
దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనం ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నామనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గాలి సంచుల్లో మెల్లమెల్లగా బ్లాక్ అయిపోయాయి. ఎందుకు? వాతావరణంలో కలుషితం పెరిగిపోవడం వల్ల రక్తంలోకి ఆక్సిజన్ వెళ్ళే శాతం తగ్గిపోతుంది. అందుకే ఈ రోజుల్లో చిన్న వయసులో కొద్దిగా నడవగానే ఆయాసం రావడం, మెట్లు ఎక్కలేకపోవడం చూస్తున్నాం. సిగరెట్ తాగని చిన్న పిల్లలకు, మహిళలకు కూడా ఈ రోజుల్లో ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, చివరికి క్యాన్సర్ వస్తున్నాయి. అంటే దానికి కారణం మనం పీల్చే గాలిని మనం విషపూరితం చేసుకోవడమే. కొంతమంది ఇళ్ళ ముందు చెత్తను, ప్లాస్టిక్ను తగలబెడుతుంటారు చాలామంది. ఆ పొగ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఆ విషపూరితమైన పొగ నేరుగా మీ పక్కన అడుగుని మీ పిల్లల ఊపిరితిత్తుల్లోకి, ఆ వాయుగోళాల్లోకి వెళ్ళి పెరిగిపోతుంది. అప్పుడు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓ మనిషి, నీ స్వార్థాన్ని వీడాలి, నువ్వు మారాలి. మరి ఈ జీవనక్రియ సక్రమంగా జరగాలి అంటే మన ఊపిరితిత్తులతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పటికైనా ముంచిపోయింది లేదు. ఈ రోజు నుంచే ఓ మనిషి నువ్వు మారాలి ఛానల్ సాక్షిగా ఈ చిన్న మార్పులు చేద్దాం. ఒకటిది, ఇంటికో మొక్క, ఊరికి ఒక వనం. మన ఇంట్లో కనీసం ఆక్సిజన్ ఎక్కువగా వచ్చే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుందాం. స్నేక్ ప్లాంట్స్, మల్లీ ప్లాంట్స్, అలోవెరా, తులసి అనే మొక్కలను పెంచుకుందాం. ఇవి ఇంట్లో గాలిని శుద్ధి చేస్తాయి. 2, పుట్టినరోజు ప్రతిజ్ఞ. మీ ఇంట్లో ఎవరి పుట్టినరోజు వచ్చినా లేదా ఏ శుభకార్యం జరిగినా కేకులు కోసే వేల రూపాయలు వృధా చేయడం కాదు, ఒక మొక్కను నాటండి. మీ పిల్లలకి ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని ఇవ్వండి. అంతేకాదు, 3, ప్రాణాయామం శక్తి. రోజుకు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దీర్ఘశ్వాస లేదా అనులోమ విలోమ ప్రాణాయామం తీసుకోండి. దీనివల్ల ఊపిరితిత్తుల చివరి భాగం వరకు ఆక్సిజన్ అంది లోపల ఉన్న చెడు గాలి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. పొగరహిత వాతావరణం. 4, ఇంకా పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగడం మానేయాలి. ప్లాస్టిక్ టైర్లను తగలపెట్టడం పూర్తిగా ఆపేయాలి. తర్వాత మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడితే అక్కడ 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మన బండిని అలా ఇంజిన్ ఆన్ చేసి అలా ఉంచకుండా ఆ ఇంజిన్ ఆపేయడం వల్ల దాని నుండి వచ్చే పొగ తగ్గుతుంది. ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా మనం గాలిలోకి కాలుష్యం వెళ్ళకుండా నివారించవచ్చును. తర్వాత మనిషి ఉదయం లేవగానే తను పాతిన చెట్లను, నాటిన చెట్లను నీరు పోసి బతికించడం ద్వారా మనం చెట్లు బాగా పెరుగుతాయి. ఇటువంటివన్నీ పనులు చేయడం వల్ల మనిషి ప్రకృతికి దగ్గరవుతాడు.
మార్పు అనేది సమాజం నుండి కాదు, నీ నుండి, నీ ఇంటి నుండి మొదలవ్వాలి. ఈ శ్వాసతో జీవితం మొదలయ్యింది, చివరి శ్వాసతో ముగుస్తుంది. మరి ఆ శ్వాసను కాపాడుకోవడానికి ఈ రోజు నుండి ఒక అడుగు ముందుకు వేయండి. మన పూర్వీకుల్లాగా 100 ఏళ్ళు ఆరోగ్యకరమైన జీవితాన్ని మళ్ళీ సొంతం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే, సమాజంలో మార్పు రావాలని మీరు కోరుకుంటే తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఓ మనిషి నువ్వు మారాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వచ్ఛమైన గాలి కోసం మీరు మీ ఇంటి దగ్గర ఏ మొక్క నాటబోతున్నారో కింది కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మరో మంచి టాపిక్తో, సమాజాన్ని ఆలోచించేసే అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చెట్లను నాటుదాం, ప్రాణవాయువును కాపాడుకుందాం. ఓ మనిషి నువ్వు మారాలి అని మా ఛానల్ను వీక్షించే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.